హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. మీరు వింటున్నారు లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ మౌనం, ద సైలెంట్ లవ్ స్టోరీ. ఓకే, యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ 5:30కి నేను హైదరాబాద్ బయలుదేరేది ఉంది. అందుకే కొంచెం హడావిడిగా ఎపిసోడ్ చేస్తున్నాను. 5 కల్లా మీకు 5:30 కల్లా ఎపిసోడ్ వచ్చేస్తుంది ఈరోజు. అండ్ చాలా హ్యాపీగా ఉంది మీరు ఈ స్టోరీని ఆదరించినందుకు. అండ్ అలానే కొంచెం కష్టంగా కూడా ఉంది. మీ అందరినీ కొన్ని ఫ్యూ డేస్ మీ అందరితో నేను కాంటాక్ట్లో ఉండలేకపోవచ్చు, కానీ నెక్స్ట్ స్టోరీ మంచి స్టోరీతో మళ్ళీ వస్తాను మీ అందరినీ కలవడానికి. అండ్ మంచి కామెంట్స్ వస్తున్నాయి. తమిళ్లో ఒక అమ్మాయి యూకే నుంచి మెసేజ్ చేశారు. తను తమిళ్లో టైప్ చేసింది నాకు అర్థం కాలేదు. నా ఫ్రెండ్కి ఆ మెసేజ్ని ఫార్వర్డ్ చేసి ఏం చెప్పిందని అడిగాను. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. తను యూకే నుంచి చేస్తుందంట మెసేజ్ కామెంట్. యాక్చువల్గా తనకి ఇంట్రెస్ట్ లేకుండా స్టార్ట్ చేసిందంట వినడం స్టోరీని. బట్ నేను చెప్పే విధానం కానీ నా వాయిస్ కానీ ఆ కథలో ఉండే మాడ్యులేషన్స్ కానీ ట్విస్ట్లు కానీ తనకు బాగా నచ్చాయంట. సో మొత్తం స్టోరీ విన్నాను, చాలా బాగా చెప్పారు అని చెప్పారు. సో అలాంటి సబ్స్క్రైబర్స్కి రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సచ్ సబ్స్క్రైబర్స్. మన వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మిస్ అవుతాను నేను కూడా మీ అందరినీ. కమెంట్స్లో వి మిస్ యూ అని, వి మిస్ యువర్ వాయిస్ అని చెప్పారు. ఖచ్చితంగా నేను మిస్ అవుతాను. అలా మిస్ కాకుండా ఉండడానికి చిన్న షార్ట్స్ రోజుకు 1-2 పెడుతూ ఉంటాను. సో దాంట్లో మిమ్మల్ని నేనేం వదిలిపెట్టను. ఎనీవేస్, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ ఎపిసోడ్ గురించి నేను ఇప్పుడేం మాట్లాడదలుచుకోలేదు. అండ్ స్టోరీ స్టార్ట్ చేసే ముందు ఏంటి అంటే, యాక్చువల్గా ఇది ఒక కాంప్లిమెంటరీ ఎపిసోడే. నేను నిన్ననే పెళ్ళి అనే ఒక కాన్సెప్ట్ ఆపేశాను అంతే. యాక్చువల్లీ నిన్ననే అందరూ అగ్రీ అయిపోయారు, పెళ్ళి జరిగిపోయింది, హ్యాపీ ఎండింగ్ అని చెప్తే కథ అయిపోయి ఉండేది. కానీ నాకే ఎందుకో సరే ఒక చిన్నది వెరీ స్మాల్ కాంప్లిమెంటరీ ఎపిసోడ్ మీ అందరి కోసం, మీ ప్రేమకి బహుమతిగా ఒక ఎపిసోడ్ ఇవ్వాలనిపించింది. అందుకని ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. సో లెట్స్ కంటిన్యూ. సో అందరూ పెళ్ళికి ఒప్పుకున్నారు. పెళ్ళికి కావాల్సిన పనులు స్టార్ట్ అయిపోయాయి. అలా ఫ్రెండ్స్ చాలా కష్టపడతారు మౌని కోసం, నింటా కోసం కష్టపడి అన్ని పనులు వాళ్ళు దగ్గరుండి చూసుకుంటారు. సో అలా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా కాకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ రిక్వెస్ట్ ఏంటి అంటే, పెళ్ళి మాత్రం మా ఊర్లోనే జరగాలి అనేది వాళ్ళ రిక్వెస్ట్. సరే అని చెప్పేసి పెళ్ళి వాళ్ళ ఊర్లో జరగాలి, 5 రోజుల పెళ్ళి చేద్దామని డిసైడ్ చేస్తారన్నమాట. సో ఒక వారం రోజుల ముందే వెళ్ళిపోయి అక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి కదా. సో అందరూ అక్కడికి వెళ్ళిపోయి వారం రోజుల ముందు నుంచే అక్కడ అన్ని కార్యక్రమాలు, అన్ని డెకరేషన్స్ అన్నీ చేస్తూ ఉంటారనమాట. సరే ఇంకా పెళ్ళి టైం వచ్చేసింది. సో ఫస్ట్ డే గుడికి వెళ్తారు, అక్కడే పసుపు కొడతారు. సో హల్దీ జరుగుతుంది. నెక్స్ట్ డే మెహందీ. ఆ తర్వాత రోజు పెళ్లి కూతుర్లను చేస్తారు ఇద్దరిని. ఆ తర్వాత సంగీత్, ఫుల్ డ్యాన్స్ ధూమ్ధామ్గా చేస్తారు. ఆ తర్వాత పెళ్ళి. అలా పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్ళి తర్వాత మనకి ఏముంటుంది, ఫస్ట్ నైట్. సో ఆ ఫస్ట్ నైట్ని కూడా వాళ్ళు విలేజ్లోనే సెలబ్రేట్ చేసుకోవాలనేది వాళ్ళ ఆశ. సో ఇవన్నీ జరిగేటప్పుడు వీళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసిన అల్లరి, వాళ్ళు ఆటలు, వాళ్ళు ప్రతి మూల ఏం చేశారు ఏంటి అనేది వాళ్ళు గుర్తు తెచ్చుకొని నవ్వుకోవటం, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. పెళ్ళి అయిపోయిన తర్వాత ఫస్ట్ నైట్ డెకరేషన్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అబ్బాయిలు ఇద్దరూ కలిసి చేస్తారనమాట. చేసిన తర్వాత నైట్ అవుతుంది. నైట్ అయిపోయిన తర్వాత లలితని తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది. చూస్తే అక్కడ మౌని ఉండదన్నమాట. మౌని ఇంకా మౌని రాలేదా అని అడుగుతుంది అబ్బాయిలని ఇద్దరిని. వాళ్ళిద్దరు కౌచ్ మీద కూర్చొని మొబైల్స్ చూసుకుంటూ ఉంటారు. రా రండి, లేదు ఇంకా రాలేదు మౌని అని అంటదనమాట. ఓ అవునా అని చెప్పేసి లత తన బెడ్ మీద కూర్చోబెట్టి, లత కూడా వెళ్ళి ఆ అబ్బాయిల పక్కన కూర్చొని మౌని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈలోపు స్వాతి సీరియస్గా మౌని
గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. సీరియస్గా మౌని తన దగ్గరికి వెళ్ళిపోయి, తన చెవు దగ్గరికి వెళ్ళిపోయి, లలిత నీకోసం వెయిట్ చేస్తుంది, పద వెళ్దాం అని అంటుంది అనమాట. అనగానే ఓ అవునా అని చెప్పేసి వాళ్ళు ముసలి వాళ్ళకి బాయ్ చెప్పేసి తను కూడా రూమ్కి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత చూస్తే అందరూ రూమ్లోనే ఉంటారు. ఏంట్రా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు అంటది మౌని అబ్బాయిల్ని. అంటే ఇక్కడే ఉండక ఇంకెక్కడ ఉండమంటావు అని అంటారు వెటకారంగా. అంటే రేయ్ అనగానే సరే సరే పార్టీ చేసుకుందాం అని అంటారు అబ్బాయిలు. ఇప్పుడు పార్టీ ఏంట్రా అని అంటూ ఉంటుంది మౌని. ఇదంతా చూసి లలిత నవ్వుతూ ఉంటుంది అనమాట. నవ్వుతూ ఉంటే తన లలిత వైపు చూసి నువ్వేంటి నవ్వుతున్నావు, వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళరట అంటే నాకు సంబంధం లేదబ్బా, నేను ఇన్వాల్వ్ అవ్వను మీ ఫ్రెండ్స్ మధ్యలో అంటే, అయితే లత నీకేమీ కాదా, మీ చెల్లే కదా, చెప్పు తనకైనా అని అంటుంది అనమాట. చూడు తన ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు నా మాట అస్సలు విందు, కాబట్టి నాకు సంబంధం లేదు, నువ్వే హ్యాండిల్ చేసుకో మీ ఫ్రెండ్స్ని అని చేతులు దులిపేసుకొని హ్యాపీగా అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది లలిత. సో అదేమో బతిలాడుకుంటూ ఉంటాం, ప్లీజ్ రా వెళ్ళండి, రేపు చూసుకుందాం, ఏ విషయమైనా రేపు మాట్లాడుకుందాం అంట. లేదు లేదు అన్ని స్నాక్స్ అన్నీ ఇక్కడికే తీసుకొచ్చేద్దాము, ఈరోజు నైట్ అంతా ఫుల్ హంగామా చేద్దాము అని మళ్ళీ ఏడిపిస్తుంటారు అందరూ కలిసి. అంటే రే బయటికి వెళ్ళండి రా అని సీరియస్గా అంటుంది. లేదు మేము వెళ్ళాలి అంటే మాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వు, మేము బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము అని అంటుంది అనమాట. రే నా దగ్గర డబ్బులు లేవురా ఇప్పుడు, రేపు ఇస్తాను అంటున్నాను కదా అని అంటే కాదు ఇవ్వాల్సిందే అని అంటే ఇంకా లలిత కొద్దిసేపు చూసి నవ్వి సరే నా హ్యాండ్ బ్యాగ్ అక్కడ ఉంది, దాంట్లో 50,000 ఉన్నాయి, తీసిచ్చేసే ఎంతో కొంత అని అంటుంది అనమాట. అనగానే బతికించావు కనీసం ఇదన్నా చెప్పి అని లలిత మౌని సీరియస్గా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ డబ్బులు తీసి ఒక 20,000 ఇద్దాంలే అనుకొని లెక్క పెడుతూ ఉంటే దీపక్ మొత్తం అమౌంట్ లాగేసుకొని ఏంటి లెక్క పెడుతున్నావు ఎలా అని ఆ డబ్బులు తీసుకుంటాడు అనమాట. తీసుకుంటే ఒరే 50,000 రావి అని అంటాడు. మాకు తెలుసులే అని అంటాడు మళ్ళీ దీపక్. అనగానే సరే ఇప్పటికైనా వెళ్ళండి రా ప్లీజ్ అని అంటే ఏడవకు వెళ్తున్నాంలే అని చెప్పేసి వెళ్తూ ఉంటారు అనమాట. అలా ఫాస్ట్గా బయటికి నెట్టేసి తలుపు పెట్టేస్తుంది మౌని. పెట్టేసి లలితని చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అనమాట. లలిత నవ్వుతూనే ఉంటుంది సీరియస్గా. లలిత దగ్గరగా వచ్చేసి తన చేతులు నడుము మీద పెట్టుకొని ఏంటి నవ్వుతున్నావు, కనీసం హెల్ప్ కూడా చేయకుండా అని అంటే భలే అందంగా ఉన్నావు తెలుసా, నువ్వు వాళ్ళని బతిలాడుతూ ఉంటే ముద్ద చేసావు మౌని అని అంటుంది అనమాట. అంటే వస్తాను అని చెప్పి మౌని కూడా తన లలిత చెవు పట్టుకొని పిండేస్తుంది అనమాట. మౌని నవ్వుతుంది కానీ భలే క్యూట్గా ఉన్నావు అంటది అనమాట. అనగానే ఇంకా మౌని కూడా నవ్వేసి తన పక్కన కూర్చొని ఇద్దరు కొద్దిసేపు నవ్వుకుంటారు ఆ సీన్ గుర్తు చేసుకొని. నవ్వుకున్న తర్వాత లలిత అండ్ మౌని ఇద్దరు వాళ్ళ చేతులు పట్టుకొని చాలా హ్యాపీగా ఉంది. ఇలా మనం ఇంత తొందరగా ఒకటవుతామని నేను అనుకోలేదు. మన పేరెంట్స్ చాలా మంచివాళ్ళు కదా, చాలా గొప్ప పేరెంట్స్ మనకి దేవుడిచ్చాడు. మనం ఇలా చెప్పగానే మన అర్థం చేసుకొని మన పెళ్ళికి ఒప్పుకొని మన పెద్దవాళ్ళని కూడా ఒప్పించారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడు లలిత మౌని వైపు చూసి నేను నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తాను అనమాట. నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు అని అంటది మౌని. అని నువ్వే కదా మీ నాన్నగారితో మాట్లాడావు ఫస్ట్, ఆ తర్వాత మీ నాన్నగారు మా నాన్నగారు మా గ్రాండ్ పేరెంట్స్ తోటి, సో మన పెళ్ళి అవ్వడానికి మెయిన్ నువ్వే కదా అని అంటనమాట. నేనేం కాదు మా నాన్నగారు, సగం క్రెడిట్ మా నాన్నకే వెళ్తుంది అని చెప్పుద్ది అనమాట. ఓ అయితే మా మామగారికి రేపు పొద్దున్నే నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను అని అంటుంది అనమాట. అని ఏంటి మామగారా అంటే ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళి అయిపోయింది కాబట్టి మీ పేరెంట్స్ ఇప్పుడు అత్తయ్య మామయ్య కదా నాకు అని అంటది లలిత. ఓ అయితే మీ పేరెంట్స్ నాకు అత్తయ్య మామయ్యే, రేపు నేను కూడా థ్యాంక్స్ చెప్పుకుంటా అని అంటది అనమాట. నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తావు అంటది లలిత. ఇంత అందమైన ఆడపిల్లని కానీ నా చేతిలో పెట్టినందుకు అని అంటది అనమాట. అనగానే లలిత సిగ్గుపడిపోయి అబ్బా మౌని ఇప్పుడు ఫ్లర్ట్ చేస్తున్నావు ఏంటి పెళ్ళి అయిపోయాక అని అంటది అనమాట. ఫ్లర్ట్కి పెళ్ళికి సంబంధం ఏంటమ్మా అని అంటది అనమాట. అనగానే చాలులే అని అంటమాట. అని ఒకళ్ళనొకళ్ళు రొమాంటిక్గా చూసుకుంటూ ఉంటారు. అప్పుడు లలిత ఏంటి అంత రొమాంటిక్గా చూస్తున్నావు అని అంటే తన పెదాల వైపు చూస్తూ ఉంటే అడుగుతుంది అనమాట. ఏంటి అంతలా చూస్తున్నావు అంటే నీ స్మైల్ ఎంత ఇష్టం తెలుసా నాకు, ఆ స్మైల్ అంటే
ఆ స్మైల్ రోజు అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది నువ్వు నవ్వుతూ ఉంటే అని అంటది లలిత. అనగానే అని సిగ్గుపడుతుంది అనమాట. సిగ్గుపడిన తర్వాత మౌని కళ్ళ వైపే చూస్తూ ఉంటుంది లలిత. అప్పుడు లలిత మౌని అడుగుతుంది, నువ్వేంటి నా కళ్ళ వైపే చూస్తున్నావు అని అంటది అనమాట. అంటే నీ కళ్ళు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా, సో ఐ లవ్ యువర్ ఐస్. ఆ కళ్ళల్లో ఏదో మైకం ఉంటుంది, ఆ కళ్ళు చూస్తూ బతికేయచ్చు తెలుసా అని తను కూడా అంటదన్నమాట. అలా ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారన్నమాట. అలా ఆ బెడ్ మీద అలా ఇద్దరు వాలిపోతారు. వాలిపోయిన తర్వాత ఇద్దరు వాళ్ళు ఒక్కొక్క ఆర్నమెంట్ ఇప్పుతూ ఉంటారన్నమాట. లలిత ఆర్నమెంట్స్ మౌని, మౌని ఆర్నమెంట్స్ లలిత ఇప్పుతూ ఉంటారు. అలా గాజులు తీసేటప్పుడు చేతుల మీద ముద్దులు పెడుతూ ఉంటారు. చెవుదిద్దులు తీసేటప్పుడు చెవులకు దిద్దులు, పాపిడి బిళ్ళ తీసేటప్పుడు నుదుటి మీద, అట్లా ప్రతి వడ్డానం తీసేటప్పుడు నడుము మీద అలా ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఆ మూమెంట్ని పెళ్ళికి ముందు జరిగే మూమెంట్స్ అండ్ స్వీట్ మెమరీస్ మాత్రమే, కానీ పెళ్ళి తర్వాత జరిగేవి ప్రతిదీ సెలబ్రేషన్స్. సో ఈ సెలబ్రేషన్స్ అనే వర్డ్ మిగతా స్టోరీస్లో కూడా నేను వాడొచ్చు మేడం, ఓకే సెలబ్రేషన్స్ అనే వర్డ్ రిపీటెడ్గా వాడుతున్నారని మాత్రం అనకండి, ఓకే. సో అలా ప్రతి మూమెంట్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు లలిత అండ్ మౌని. అలా తన కళ్ళ మీద ముద్దు పెడుతూ ఉంటుంది లలిత, ఎందుకంటే తనకు కళ్ళు అంటే ఇష్టం కాబట్టి. మౌని లలిత పెదాల మీద ముద్దు పెడుతూ ఉంటుంది, ఎందుకంటే తన స్మైల్ అంటే తనకి ఇష్టం కాబట్టి. అలా ఒకళ్ళనొకళ్ళు ముద్దు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు తీస్తున్నప్పుడు, ఇప్పుడు చీర కొంగు తీస్తున్నప్పుడు షోల్డర్ మీద ముద్దు పెట్టడం, యూనో అలా ప్రతి మూమెంట్ని ఎక్కడైతే వాళ్ళ చేతులు పనిచేస్తున్నాయో అక్కడక్కడ వాళ్ళ పెదాలు కూడా పనిచేస్తాయి. సో అలా ఒకళ్ళు లీనమైపోతారు, ఒకళ్ళు కలిసిపోతారు. సో అలా ఆ నైట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత అలా ఒకళ్ళనొకళ్ళు హత్తుకొని పడుకుంటారు. మౌని అంటదనమాట, మౌని లలిత హృదయం మీద పడుకొని తన చేతుల్లో తన చెయ్యి పెట్టేసి, లలిత ఏమన్నా జరగని డే టైంలో ఇప్పుడు మనం పార్ట్నర్స్, డే టైంలో మనం ఎంత గొడవ పడినా నైట్ మనం కలిసిపోవాలి, అన్నీ మర్చిపోవాలి, పొద్దుటికి కొత్త రోజు స్టార్ట్ చేయాలి, రోజు నైట్ ఇలానే ఉండాలి, ఇంతే హ్యాపీగా ఉండాలి, రోజు మన ఫస్ట్ నైటా అన్న ఫీల్ ఉండాలి అని ఇద్దరు ఒకరినొకరు అనుకుంటారనమాట. అనుకొని ఓకే అని ఉంటారు. అన్నీ ప్లాన్ చేసుకుంటారనమాట. ఎవ్రీ వీకెండ్స్ లలిత వాళ్ళ ఇంట్లో స్టే చేసేటట్టు, మిగతా రోజుల్లో సాయంత్రం పూట అక్కడికి వెళ్ళి డిన్నర్ చేసి మళ్ళీ మౌని వాళ్ళ ఇంటికి వచ్చేసేటట్టు అలా వాళ్ళు మొత్తం అన్నీ ప్లాన్ చేసుకుంటారు. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ విలేజ్లో ఉన్నారు, సన్ రైజ్ చూడాలని గబగబా లేచేసి ఉరుకుంటూ వాళ్ళ లవ్ స్పాట్కి వెళ్ళిపోయి కాలువ గట్టు మీద కూర్చొని ఆ కాలువలో వేసేసి ఊపుకుంటూ సూర్యుడి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సూర్యుడు వస్తాడు, సన్ రైజ్ చూస్తారు, కొద్దిసేపు రొమాంటిక్గా టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ గుడికి వెళ్దామంటారు. సో ఫ్రెష్ అయిపోయి అందరూ గుడికి వెళ్ళిపోతారు. గుడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకుంటారు. సో తర్వాత ఇలా పేరెంట్స్ వాళ్ళ సిటీకి వచ్చేస్తారు, కానీ వీళ్ళిద్దరూ అక్కడే ఒక 1 వీక్ వాళ్ళతో ముసలి వాళ్ళతో గ్రాండ్ పేరెంట్స్తో గడిపొస్తాము అంటారు. సో అక్కడే ఉండి జీవిత సత్యాలు వీటి గురించి చక్కగా ముసలి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఒక 1 వీక్ తర్వాత వస్తారన్నమాట. వచ్చి బిజీ అయిపోతారు. ఎవరి వర్క్లో వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళ వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు. వీళ్ళు పొద్దున్నే లేవటం, ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్లో కలిసి వర్క్ చేసుకోవటం, తర్వాత వచ్చేటప్పుడు లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళటం. మౌని వాళ్ళకి ఒకతే సంతానం కాబట్టి నైట్ మాత్రం మౌని వాళ్ళ ఇంట్లో స్టే చేసేటట్టు ప్లాన్ చేసుకుంటారని చెప్పాను కదా. సో 5 o'clockకి ఆఫీస్ నుంచి డైరెక్ట్గా లలిత వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ అందరితో టైం స్పెండ్ చేసి అక్కడే డిన్నర్ చేసి ఇంటికి వచ్చి ఇక్కడ పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఆఫీస్లో లంచ్ చేస్తారు. సో అన్నిటికీ న్యాయం చేస్తారు అన్నమాట. కానీ సాటర్డే సండే మాత్రం లంచ్ చేసి బయలుదేరి లలిత వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేస్తారనమాట. అలా హ్యాపీగా లైఫ్ సాగుతూ ఉంటుంది. సో ఇది మన మౌనం స్టోరీ. సో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను.
ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ద స్టోరీ. కరోనా కేసెస్ వస్తున్నాయి, సో ప్లీజ్ హెల్త్ జాగ్రత్తగా కాపాడుకోండి. అందరూ బయటికి వెళ్తే ఖచ్చితంగా మాస్క్ క్యారీ చేయండి, దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అండ్ ఈరోజు సాయంత్రం నేను హైదరాబాద్ వెళ్తున్నాను అండ్ నేను కూడా మాస్క్ తీసుకొని వెళ్తున్నాను. వచ్చాక కొత్త స్టోరీ పెడతాను. అది ఇంకా ఆలోచించలేదు ఏం పెట్టాలి అనేది, ఇంకా ప్లాన్ చేసుకోలేదు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఇక ఆ స్టోరీ నేను చెప్పడం స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. టాటా, బై బై. జై హింద్, జై శ్రీరామ్.